హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నీకు నాకు చాలా ఫరక్ ఉంది బ్రో. ఎందుకంటే నువ్వు అమ్మాయిలను కలబడతావు, నేను సక్సెస్ అని కలబడతాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే నేను ఇస్తాను, బాగా పనిచేస్తుంది, నేను వాడుతున్నది. వీడియోని పూర్తిగా చూస్తే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నీకు నాకు రీల్ 826 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, ఇక మీ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఈ విధంగా మీ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మీ దగ్గర లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. నాకు టెలిగ్రామ్ ఉంది, మహీ టెక్ ఇన్ఫో పేరు మీద కలిపి సెర్చ్ చేయండి మొత్తం మహీ టెక్ ఇన్ఫోని. అందులో మీకు మన వస్తుంది గ్రూప్, తెలుసు మీ అందరికీ, మన లోగో సేమ్ ఉంటుంది. అందులో మీరు ఏం చేస్తారంటే జాయిన్ అవ్వండి ఫస్ట్. తర్వాత పిన్ లిస్ట్ ఉంటుంది, పిన్ లిస్ట్లో చూడండి దొరుకుతుంది. లేదనుకుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ప్రతి వీడియోకి నెంబర్ ఉంటుంది, ఎలైట్ మోషన్ కనపడే వరకు వెతకండి, దొరుకుతుంది. ఓకే, ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఇలా పేస్ట్ చేయండి, ఈ విధంగా పేస్ట్ చేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేస్తే ఈ ఎఫెక్ట్కి యానిమేషన్కి చాలా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో విన్నారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.